హాయ్ హలో వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ ప్రశాంత్. సో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ షో కోసం అయితే ఎంతో మంది వెయిట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇంతకీ ఏంటి ఆ షో? బిగ్ బాస్ సీజన్ 8. సో ఈ షో కోసం అయితే ప్రతి ఒక్కరైతే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అలాగే దీన్ని ఎంతమంది ఇష్టపడతారో అంటే ఇంకా కొంతమంది కూడా ఈ షో అంటేనే నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. కానీ చాలా మంది అయితే ఈ షో కోసం ఈ సీజన్ 8 కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఇంతకుముందు మనం పాస్ట్ వీడియోలో చూసుకున్నట్లయితే గనుక పాస్ట్ వీడియోలో అయితే చాలా మంది కంటెస్టెంట్స్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాము. సో ఇందులో మరి ఏ కంటెస్టెంట్స్ మెయిన్‌గా ఉన్నారు, ఎవరెవరు పార్టిసిపేట్ చేయబోతున్నారు ఏంటి అని అయితే ఈ వీడియోలో చూద్దాము. మెయిన్ వచ్చేసి వేణుస్వామి. సో వేణుస్వామి అయితే కన్ఫర్మ్ అయినట్లయితే మనకైతే అర్థమైపోతుంది. అలాగే చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా వేణుస్వామి వస్తే మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది, అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ బయట చూసుకున్నట్లయితే అతని గురించి బయట మాట్లాడుకున్నట్లయితే గనుక పక్కా జగన్ గారు అయితే గెలుస్తారు ఏపీలో అన్నట్లు చెప్పాడు. సో అప్పుడైతే చాలా రూమర్స్ అయితే వచ్చాయి. అంటే మనకి ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ కూడా మన తెలంగాణలో కూడా ఇక్కడ ఇంకా గత 10 సంవత్సరాల వరకైతే కేటీఆర్ గారే వస్తారన్నట్లు కూడా చెప్పారు. గానీ ఇక్కడ కూడా కేటీఆర్ గారు గెలవలేదు. అక్కడ కూడా అంటే కేటీఆర్ గారే పక్కా సీఎం అని చెప్పారు. సో ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అక్కడ కూడా కూటమి అయితే గెలవడం అయితే జరిగింది. సో అంటే అప్పుడు అలాంటి టైంలో చాలా ఫేమస్ అయితే అయ్యారు వేణుస్వామి అయితే. ఆయన ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ సీజన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనం అక్కడ పల్లవి ప్రశాంత్‌ని తీసుకొచ్చి అయితే విన్నర్‌గా అయితే ప్రకటించడం అయితే జరిగింది. అంటే అతను కూడా చాలా బాగా ఆడాడు. ఆయన చాలా రూమర్స్ వచ్చాయి. అండ్ చాలా గొడవలయ్యాయి. సో చాలా చాలా ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ గూడా అయ్యాయి. సో మరి ఇప్పుడు ఇందులో గూడా అలా పల్లవి ప్రశాంత్ లాగా ఎవరిని తీసుకొస్తున్నారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాము. ముందుగా బర్రెలక్క. ఇప్పుడు బర్రెలక్క గురించి మాట్లాడుకుంటే గనుక ఈ ఎలక్షన్ సీజన్‌లో ఎంతో ఆమె చాలా హైప్ అయింది. అలాగే చాలా నెగటివిటీ వచ్చింది. చాలా పాజిటివిటీ గూడా వచ్చింది. చాలా మంది సపోర్ట్ చేశారు. చాలా మంది తిట్టుకున్నారు గూడా. అంటే కొన్ని కొన్ని రూమర్స్ వచ్చి అలా తిట్టుకున్నారు. అండ్ ఇప్పుడు బర్రెలక్కని తీసుకొచ్చి ఇందులో అయితే పార్టిసిపేట్ అయితే చేయించడం అయితే జరుగుతుంది. అలాగే ఎంతో ఫేమస్ ఫుడ్‌తోనైతే ఎంతో ఫేమస్ అయింది కుమారి ఆంటీ. సో ఇందులో కుమారి ఆంటీ గూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. సో కుమారి ఆంటీ ఎంత ఫేమస్ అయిందో ప్రతి ఒక్కరికైతే తెలిసిందే. అండ్ కుమారి ఆంటీ కూడా ఎలక్షన్ సీజన్‌లో కుమారి ఆంటీ గూడా చాలా అయితే ఆహ్, చాలా మందికి సపోర్ట్ చేయడం అయితే జరిగింది. అంటే టీడీపీకి కానివ్వండి ఇలా సపోర్ట్ చేయడం అయితే జరిగింది. సో అప్పుడు గూడా కుమారి ఆంటీ చాలా ఫేమస్ అయింది. అలాగే దాని తర్వాత కొన్ని సీరియల్స్‌లో చిన్న చిన్న క్యారెక్టర్ లాగా కొన్ని సీరియల్స్‌లో యాక్ట్ చేయడం జరిగింది. అదే విధంగా కొన్ని ఇంకా ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కొన్ని యాడ్స్ గానివ్వండి, జ్యువెల్లరీ యాడ్స్ గానివ్వండి, ఇలా చాలా యాడ్స్ గూడా అవి గూడా చాలా హైప్ అయితే అయింది. అండ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఎవరు ఉన్నారని మాట్లాడుకుంటే గనుక మనకి అంటే అట్‌లీస్ట్ ట్రోల్ జేయడానికి గూడా ఎవరున్నారని మాట్లాడుకుంటే కుమారి ఆంటీ, బర్రెలక్క, ఈ వేణుస్వామి వీళ్ళైతే కన్ఫర్మ్‌గా అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. అదే విధంగా వీళ్ళు ముగ్గురైతే పక్కా ఇందులోకైతే తీసుకొస్తున్నట్లయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అండ్ కన్ఫర్మ్ అయితే అయిపోయిందంటున్నారు. అలాగే అదే విధంగా మనకి ఆర్టిస్ట్‌ల గురించి మాట్లాడుకుంటే గనుక 'జబర్దస్త్' ఆర్టిస్ట్ నుంచి కిరాక్ ఆర్‌పీ పక్కా ఉన్నారైతే అని అంటున్నారు. సో కిరాక్ ఆర్‌పీ కూడా ఎలక్షన్ సీజన్‌లో అంటే ఇప్పుడు మనం ఇక్కడ బిగ్ బాస్‌లో ఇప్పుడు తెచ్చే కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఈ ఎలక్షన్ సీజన్‌లో గానివ్వండి, ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయిన వాళ్ళని చాలా మందినైతే తీసుకొస్తున్నట్లయితే కనిపిస్తుంది. అంటే కామన్ మ్యాన్‌ల కన్నా ఎక్కువ మెయిన్ ఏంటంటే స్క్రీన్ మీద ఎక్కువ కనిపించే ఫేస్‌లనే ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 8లో అయితే పెట్టి అదే విధంగా ఇప్పుడు గేమ్స్ పెట్టడం గానివ్వండి అండ్ కొంచెం కాంట్రోవర్సీ‌గా గూడా తీసుకొస్తున్నట్లయితే టాక్ వస్తుంది. అదే విధంగా గేమ్స్‌ని గూడా కొంచెం అంటే డిఫరెంట్ గేమింగ్స్ గానివ్వండి, అదే విధంగా మనం ఇప్పుడు బాలీవుడ్‌లో గాని చూసుకున్నట్లయితే అంటే ఇప్పుడు హిందీ దాంట్లో చూసుకున్నట్లయితే కొంచెం రొమాంటిక్ సీన్స్ గూడా అట్లాంటివి గూడా పెడుతున్నట్టు. అయితే ఇప్పుడు సీజన్ 8 అయితే కొంచెం మార్చినట్లయితే అనిపిస్తుంది. అంటే 7 చూసుకున్నట్లయితే చాలా మందికి పల్లవి ప్రశాంత్ గెలవడం అయితే చాలా మందికి నచ్చలేదు. మరి ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే కుమారి ఆంటీ వచ్చాక మరి ఇంకా కుమారి ఆంటీనే ఎక్కువ హైప్ జేయడం గానివ్వండి, అంటే ఏదైనా గేమ్స్‌లో ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తే ఒకప్పుడు గంగవ్వ అంటే 'మై విలేజ్' షో గంగవ్వ ఉంది గదా! అప్పుడు గంగవ్వ అయితే ఎక్కువ రోజులు ఉండకపోయింది. కానీ ఉన్నన్ని డేస్ అయితే మంచిగా ఆడింది. అప్పుడు బాగా టీఆర్‌పీ రేటింగ్ రావడం గానివ్వండి అలా సో బాగా వచ్చింది గాబట్టి ఆయన పల్లవి ప్రశాంత్ ద్వారా గూడా మంచి రేటింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు అదే విధంగా కుమారి ఆంటీ, బర్రెలక్క ద్వారా గూడా మంచి రేటింగ్ వస్తుందనైతే 'బిగ్ బాస్' 8 సీజన్ అయితే అనుకుంటుంది. సో మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనైతే సీజన్‌లో అయితే ముందు ప్రోమోల అప్డేట్‌లో అయితే చూడాలి. అదే విధంగా 'జబర్దస్త్' ఈ ఆర్టిస్ట్‌లు ఎవరైతే మన యాదమరాజు గానివ్వండి, అదే విధంగా ఆహ్, నరేష్ గానివ్వండి, అదే విధంగా కిరాక్ హార్పీ ఇలా సో చాలా మందైతే ఇందులో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇన్‌ఫ్లుయెన్సర్స్ గురించి మాట్లాడుకుంటే గనక రీతు చౌదరి.
సో ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఇప్పుడైతే చిన్న చిన్న యాంకరింగ్స్ గానివ్వండి, అంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయితే తను కూడా చేస్తుంది. అదే విధంగా కొన్ని సీరియల్స్‌లలో యాక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో రీతు చౌదరినైతే ఇందులో అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. సో అంటే వీళ్ళ ద్వారా అంటే కొంచెం నార్మల్ క్యాండిడేట్‌ని అలాగే కొంచెం ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని అండ్ సీరియల్ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో మెయిన్ మొదలి రేకుల నుంచి ఒక ఇద్దరు యాక్టర్స్ గానివ్వండి అట్లా తీసుకురావడం అయితే జరిగింది. అదే విధంగా ప్రతి సీజన్‌లో ఒక యాంకర్ అయితే వస్తారు. అంటే మనము ఇప్పుడు V6 నుంచి చూసుకున్నా గాని ఏదో ఒక యాంకర్ అయితే ఒకరైతే పక్కా కన్ఫర్మ్ అయితే బిగ్ బాస్‌లో అయితే ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. సో అదే విధంగా ఇప్పుడు బిగ్ బాస్ 8లో కూడా పక్కా ఒక యాంకర్‌ని అయితే తీసుకొస్తారు. ఆ యాంకర్ ఏంటి అనేది అయితే ఇంకా కన్ఫర్మ్ కాలే. అంటే చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. కొన్ని న్యూస్ ఛానెల్స్ నుంచి అయితే కొందరినైతే సెలెక్ట్ చేసుకున్నట్లయితే కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అది ముందు ముందు అప్డేట్‌లో అయితే చూద్దాము. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే మెయిన్ మనకి సీజన్ 8లో అయితే కుమారి ఆంటీ, అదే విధంగా బర్రెలక్క వీళ్ళిద్దరి మీద ఎక్కువ అండ్ అలాగే వేణుస్వామి వీళ్ళ ముగ్గురు మీద అయితే చాలా హైప్ అయితే చేస్తున్నారు. సో లాస్ట్ టైమే నేను చెప్పాను ఎంతమంది కంటెస్టెంట్స్ ఉంటున్నారు ఏంటి అనేది అయితే. సో వాళ్ళు అంటే అందులోకి వెళ్ళి కూడా కొందరు ఛాన్స్ ఉన్నది అండ్ కొందరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని అయితే అన్నారు. అంటే కిరా కార్పి కానివ్వండి, అలాగే మనకి హీరో రాజ్ తరుణ్ తేజ్ కానివ్వండి, అలాగే మనకి ఇప్పుడు రీతు చౌదరి, ఇంకా విష్ణుప్రియ ఇలా చాలా మంది అయితే ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అదే విధంగా హేమ, యాక్టర్ హేమ గారు కూడా ఇందులో ఉన్నారు. సుప్రీత, అదేవిధంగా బంచిక్ బబ్లు, బుల్లెట్ భాస్కర్, మై విలేజ్ షో అనిల్. సో మై విలేజ్ షో అనిల్‌ని కూడా కన్ఫర్మ్ అయిపోయింది అని అయితే అంటున్నారు. సో అనిల్ వస్తే కూడా కొంచెం అది గేమ్స్ అయినా గానివ్వండి, అదే విధంగా ఇంకా ట్రోల్స్ గానివ్వండి, ఇట్లా చాలా షోస్‌లో అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందనుకుంటున్నాను. కానీ మెయిన్ ఏంటంటే మనకెక్కడ కూడా బోర్ లేకుండా కొంచెం కామెడీ పరంగా చూసుకున్నట్లయితే గనుక ఈ జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు అయితే కొంచెం కామెడీ పరంగా అయితే లేపేటట్టయితే చూ అనిపిస్తుంది. సో చూడాలి ముందు ముందు ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే. సో ప్రెజెంట్ అయితే ఈ వీడియోలో నేను చెప్పేదేంటంటే మెయిన్ వేణుస్వామి, అలాగే బర్రెలక్క అండ్ కుమారి ఆంటీ వీళ్ళతో అయితే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ గానివ్వండి, ఆయన ఇంట్రెస్టింగ్‌గా ఈ అంటే ఈ ప్రోగ్రామ్‌ని ముందుకు తీసుకెళ్దామని అయితే నాగార్జున గారు అయితే అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. సో ఆల్రెడీ మనకు అర్థమైపోయింది. చిన్న ప్రోమో అయితే రిలీజ్ చేశారు. దీనికైతే హోస్టింగ్ అయితే నాగార్జున గారు అయితేని అర్థమైపోయింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి శశి టీవీ.